హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఎస్ఎస్సిఎల్ జాబ్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించింది ఫైనల్ కీ అనేది రావడం జరిగింది. మరి దీని యొక్క ఫైనల్ కీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసేసి మన ఛానల్ ద్వారా పెట్టడం జరిగిందండి. ఎవరైతే ఆ వీడియో చూసినారో వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. గూగుల్ ఫామ్ అంటే ఏంటి అంటే వచ్చిన మార్క్స్, ఫైనల్ గా వచ్చిన మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనే దాని గురించి కూడా నేను ఒక గూగుల్ ఫామ్ గూగుల్ ఫామ్ ఫిల్ చేసేసి ఆ లింక్ మా డిస్క్రిప్షన్ లో పెట్టినానండి. ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైతే ఇప్పటి వరకు ఆ గూగుల్ ఫామ్ నింపినారో ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి అనే దాని గురించి ఈ యొక్క వీడియో ద్వారా మనము ఒకసారి తెలుసుకుందాం. మరి యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 లో ఏమేమి పోస్టులు నింపుతున్నారో మీ అందరికి కూడా తెలుసా అండి. ఒకసారి మరొకసారి చెప్తున్నాను, ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఫిటర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. అయితే దీనికి సంబంధించిన మనకు ఏదైతే ఫైనల్ కీ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి, వాటి యొక్క మార్క్స్ గూగుల్ ఫామ్ నింపినారండి. దానికి సంబంధించిన మార్క్స్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ నేను అట్లా సగ్రిగేట్ చేశాను. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ పరంగా, అంటే ఒక్కొక్క పోస్ట్ పరంగా నేను అట్లా సగ్రిగేట్ చేసినానండి. మనకు దాదాపుగా ఎంత లేదన్నా ఒక 80 రెస్పాన్సెస్ అనేది రావడం జరిగిందండి. ఇంతకు ముందు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించింది కూడా నేను ఏం చేశానంటే ఇంతకుముందు అంటే గూగుల్ ఫామ్ సెట్లనే క్రియేట్ చేసేసి పెట్టడం జరిగిందండి. చాలా మంది కూడా మంచి జెన్యున్ గా ఆన్సర్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ యొక్క గూగుల్ ఫామ్ ద్వారా కూడా అందరు కూడా జెన్యున్ గా ఆన్సర్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎంత హైయెస్ట్ ఉన్నది, సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్, ఇట్లా నేను అంటే సగ్రిగేట్ చేసినానండి. కలర్ వైజ్ గా కలర్ ఇచ్చాను, మీకు ఒకసారి తెలవాలని కలర్ ఇచ్చాను, అదొకసారి మీరు చూసుకోవాలి. అయితే మన ఛానల్ ద్వారా కూడా ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ప్లస్ అదే విధంగా అంటే హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తున్నామండి. ఎవరైతే పిల్లలు అంటే ఇంటర్ చదువుతున్న వాళ్ళు కానీ, 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు కానీ, డిగ్రీ చదువుతున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఎందుకంటే 10th తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయొచ్చు, డిగ్రీ తర్వాత ఏం చేయొచ్చు, అట్లనే పీజీ తర్వాత కూడా ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇట్లాంటి ఆపర్చునిటీస్ నెక్స్ట్ ఎటువంటి జాబ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఈ విధంగా నేను ఒక్కొక్క వీడియో కూడా చేసి పెడతానండి. త్వరలో మీ అందరి ముందుకు తీసుకొస్తాను. అంటే అదొక ప్లేలిస్ట్ తీసుకొస్తాను. 10th తర్వాత ఏమి ఉండొచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అవి చేస్తే ఏమేమైతే ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తానండి. ప్రస్తుతానికి ఈ సింగరేణి కాలేజ్ సంబంధించిన నేను అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తున్నాను. ఏ ఛానల్ ద్వారా కూడా మీకు సింగరేణి కాలేజ్ అప్డేట్ అయితే రావడం లేదండి. నేను చాలా ఛానల్స్ చూశాను. సో ఈ విధంగా అయితే మనం ఎవరు కూడా అప్డేట్ ఇస్తలేరండి. ప్రస్తుతానికి నేను ఈ యొక్క సింగరేణి కాలేజ్ సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా నేను ఇవ్వడం జరుగుతుందండి. ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 మార్క్స్ సంబంధించిన చూసుకున్నట్టయితే ఈ యొక్క గూగుల్ ఫామ్ నింపిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఈ యొక్క మార్క్స్ చూసుకుందాం. ప్రస్తుతానికి మనకు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే దీంట్లో నేను ఈ యొక్క కలర్లు ఇచ్చానంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ అనేది హైయెస్ట్ మార్క్స్, గ్రీన్ కలర్ అనేది సెకండ్ హైయెస్ట్ మార్క్స్, ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ అనేది మనకు 72 మార్క్స్, అంటే ఇది అనేది మనకు థర్డ్ హైయెస్ట్. అంటే కేటగిరీ ప్రకారంగా నేను ఏం చేశానంటే మన పోస్ట్ పరంగా ఏదైతే హైయెస్ట్ ఉన్నదో అది మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు కేటగిరీ ప్రకారంగా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ సంబంధించిన ఓన్లీ 5 రెస్పాన్సెస్ మాత్రమే మనకు రావడం జరిగిందండి. ఇప్పటివరకు ఎవరైనా ఫిల్ చేయనట్టయితే ఈ యొక్క గూగుల్ ఫామ్, నేను ఆల్రెడీ గూగుల్ ఫామ్ లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ యొక్క గూగుల్ ఫామ్ లింక్ కూడా అందరికి షేర్ చేయండి. ఒకవేళ కనుక మళ్ళొకసారి మంచి రెస్పాన్సెస్ వస్తాయి, ఒక 200 వరకు రెస్పాన్సెస్ వస్తే మళ్ళొక వీడియో చేస్తాను. ఇప్పటి వరకు మనకు దాదాపు ఒక 80 రెస్పాన్సెస్ వరకే వచ్చి రావడం జరిగిందండి. దానికి సంబంధించిన ఈ యొక్క క్లారిటీగా నేను ఒకటి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ లో మనకు హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, 89 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 86, థర్డ్ హైయెస్ట్ వచ్చి 72. ఇవన్నీ కూడా నేను ఎవరైతే ఫిల్ చేసినారో వాళ్ళ దాని గురించి చెప్తున్నానండి. దీన్ని నేను ఫైనల్ అనేది చేయలేను. సింగరేణి కాలేజ్ వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేంత వరకు, అంటే ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము. ప్రస్తుతానికి ఎవరైతే మనము అంటే ఏదైతే నింపుతున్నారో వాళ్ళ నింపిన మార్క్స్ ను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం మీద మీకు ఒక అవగాహన వస్తుంది, ఎంతమందికి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనే దాని గురించి కూడా మీకు ఒక అవగాహన వస్తుందని మన ఛానల్ ద్వారా ఈ ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వాళ్ళు ఇద్దరే నింపినారు. దీంట్లో హైయెస్ట్ అయితే నేను తీయలేకపోయాను. ఇక్కడ చూడండి, ఎలక్ట్రీషియన్ ట్రైనీ
ట్రైనీ కేటగిరీ 1 వాళ్ళు దాదాపు చాలా రెస్పాన్సెస్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ హైయెస్ట్ చూసుకున్నట్టయితే మనకి బీసీఏ క్యాండిడేట్కి వచ్చేసి 63 మార్క్స్ అండ్ ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసి 63 మార్క్స్. ఇక్కడ రెండు కూడా మనకు హైయెస్ట్ మార్క్స్లో కనబడుతున్నాయండి. సెకండ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1లో సెకండ్ హైయెస్ట్ మనకి ఏసీ క్యాండిడేట్కి రావడం జరిగిందండి. 62 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ కూడా ఏసీ క్యాండిడేట్కి 61 మార్క్స్ ఉండడం జరిగింది. మరి దీని ప్రకారంగా ఏదైతే డ్యూయల్ ఎంట్రీస్ చేసినారో వాళ్ళన్నీ కూడా డిలీట్ చేశాను. సో ఏదైతే మనకు ఇక్కడ యూనిక్ నెంబర్స్ తీసుకున్నాము, యూనిక్ నెంబర్స్ మాత్రమే, అంటే ఎస్ఎస్సిఎల్ నెంబర్ ఒక 4 డిజిట్స్ ఆఫ్ మనం పెట్టడం జరిగిందండి. అది ఎంటర్ చేసినారు. ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ హైడ్ చేయమన్నారో అందరూ కూడా డీటెయిల్స్ హైడ్ చేసినాం. ఇక్కడ మనకు రిమార్క్స్ లో కూడా హైడ్ మై డీటెయిల్స్, హైడ్ మై నేమ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి. సో దానికి సంబంధించి కూడా అన్ని క్లియర్ కట్ గా నేను ముందే అంటే ప్రికాషన్స్ తీసుకున్నాను. ఎవరైతే కూడా ఇబ్బంది పడద్దు, వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ కూడా వ్యక్తపరుస్తలేను. ఓన్లీ మీకు సంబంధించిన అవగాహన రావడం కోసమే నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఎవరిని కూడా నేను ఇక్కడ కించపరుస్తలేను. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి మీరు గమనించుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కేటగిరీ 1 ఎక్స్టర్నల్ కి వచ్చేసి ఇన్ని గనం రెస్పాన్సెస్ రావడం జరిగిందండి. ఈ 3 హైయెస్ట్ బోంగా అంటే ఒకవేళ హైయెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారు. ఓపెన్ కేటగిరీలోకి వచ్చేసిన తర్వాత మిగతా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదే విధంగా ఈ విధంగా మనకు మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి గమనించుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 ఎక్స్టర్నల్ కూడా చాలా మంది కూడా నింపడం జరిగిందండి. దీంట్లో హైయెస్ట్ మార్క్స్ బీసీఏ క్యాండిడేట్ కి 81 రావడం జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి బీసీడీ క్యాండిడేట్ కి 76 మార్క్స్, ఎస్టీ క్యాండిడేట్ కి 76 మార్క్స్ అనేది సెకండ్ హైయెస్ట్ రావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే 75 మార్క్స్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 3 హైయెస్ట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. దీన్ని చూసుకొని మీరు మూవ్ ఆన్ అవ్వాలి. అదే విధంగా చాలా మంది ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 లో కూడా సార్ మీరు జెండర్ స్పెసిఫై చేయలేదు అని ఇంతకుముందు మనకు పెట్టడం జరిగిందండి. సో ఈ యొక్క గూగుల్ ఫామ్ ద్వారా నేను మన ఏమైతే జెండర్ కూడా స్పెసిఫై చేశానో అదొకసారి మీరు గమనించుకొని చూసుకోవచ్చు. అంటే జెండర్ ప్రకారంగా కూడా మీరు చూసుకోండి. కానీ మన సింగరేణి కాలేజ్ ఏదైతే నోటిఫికేషన్లు ఉందో దాంట్లో మనకు మేల్ ఫీమేల్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయైతే మాత్రం ఇవ్వలేదు. అది ఒకసారి మీరు గమనించుకొని మూవ్ ఆన్ అవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం చూడండి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీకి వచ్చేసి హైయెస్ట్ మార్క్స్ మనకు బీసీఏ క్యాండిడేట్ కి 94 మార్క్స్, బీసీబీ క్యాండిడేట్ కి 81 మార్క్స్, బీసీబీ వచ్చేసి 80 మార్క్స్ అనేది థర్డ్ హైయెస్ట్ రావడం ఉండడం జరిగింది. సో ఇక్కడ మూడు కూడా చూసుకొని మీరు అట్లా మూవ్ ఆన్ అవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ E&M వాళ్ళకి వచ్చేసి హైయెస్ట్ వచ్చేసి మన బీసీబీ క్యాండిడేట్ 94 మార్క్స్ రావడం జరిగిందండి. ఈ యొక్క 94 మార్క్స్ వచ్చిన తర్వాత సెకండ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే బీసీడీ క్యాండిడేట్ 89 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా థర్డ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే బీసీఏ క్యాండిడేట్ కి 81 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 81 మార్క్స్ థర్డ్ హైయెస్ట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకొని మూవ్ ఆన్ అవ్వాలి. అదే విధంగా మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే హైయెస్ట్ మార్క్స్ చూసుకున్నట్టయితే బీసీబీ క్యాండిడేట్ కి వచ్చేసి 96 మార్క్స్, అదేవిధంగా మనకు సెకండ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఓసీ క్యాండిడేట్ అంటే వీళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి వచ్చేసి 95 మార్క్స్, ఓసీ క్యాండిడేట్ కి వచ్చేసి 93 మార్క్స్. వీళ్ళిద్దరు కూడా మనకు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారండి. ఏదైతే ఓపెన్ కేటగిరీలో మనకు వేకెన్సీస్ ఉన్నాయో దాంట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలి. రేపో మాపో మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుందండి. దానికంటే ముందు కూడా ఈ యొక్క గూగుల్ ఫామ్ లో ఒకవేళ మళ్ళీ ఒకసారి నింపినట్టయితే ఇప్పటి వరకు మనకు 77 వరకు మాత్రమే రెస్పాన్సెస్ రావడం జరిగిందండి. ఇంకొక 200 కనుక మనకు రెస్పాన్సెస్ పోయినట్టయితే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఏదైతే ప్రొవిజనల్ లిస్ట్ రాకముందుకే మళ్ళీ ఒక వీడియో చేసేసి మీ ముందుకు తీసుకొస్తానండి. ఒకవేళ నింపినట్టయితే చేస్తాను. ఒకవేళ అప్పటికి కూడా అప్డేట్ రాకపోతే నేను ఏం చేయలేనండి. సో ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క గూగుల్ ఫామ్ నింపలేదో నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా ఆ గూగుల్ ఫామ్ నింపమని అందరికి షేర్ చేయండి. ఎందుకంటే నింపితే ఏమవుతుంది అంటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో దాని ద్వారా కూడా నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియో చేసేసి మీ ముందుకు తీసుకొస్తాను. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు 10 డేస్ అంటే ఇంతకుముందు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 వాళ్ళకైతే 10 డేస్ అయితే తీసుకున్నారు. దీనికి కూడా 10 డేస్ పట్టచ్చు. ఎందుకంటే 10 డేస్ పట్టచ్చు, 10 డేస్ కంటే ఇంకెక్కువ కూడా పట్టచ్చు. ఎందుకంటే దీంట్లో ఈ ఒక వర్కింగ్ డేస్ లో మనకైతే హాలిడేస్ అనేది ఉండడం జరిగిందండి. దసరా నెక్స్ట్ బతుకమ్మ ఇవన్నీ కూడా మనకు ఉండడం జరిగిందండి. హాలిడేస్ గాంధీ జయంతి ఇవన్నీ కూడా వర్కింగ్ డేస్ ఉండడం జరిగిందండి. ఇవన్నీ మినహాయిస్తూ మనకు 10 డేస్ కాకపోయినా మనకు ఒక 15 డేస్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొకసారి మీరు గమనించుకొని ఇట్లా మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సింగరేణి కాలేజ్ సంబంధించిన కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా మీ అందరికి కూడా మంచిగా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కూడా కోరండి. అదేవిధంగా కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఆ విధంగా సంబంధించిన ఏదైతే కెరీర్ గైడెన్స్ ఉందో ప్రతి ఒక్క వీడియో నేను కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఇంటర్
తర్వాత డిగ్రీ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయా, ఇండియా మొత్తంలో కూడా ఉన్నాయా అనే దాని గురించి కూడా మీకు క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా స్కాలర్షిప్స్ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్స్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, ఎస్టీ హాస్టల్స్ కానీ ఏమేమి ఉన్నాయన్నీ కూడా నేను మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తానండి. అదొకసారి మీరు గమనించుకోవాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన వెల్ఫేర్ హాస్టల్స్, ఏదైతే వెల్ఫేర్ అంటే మనకు ఇంటర్మీడియట్ చదువుతూ, డిగ్రీ చదువుతూ, పీజీ చదువుతూ మనకు బయట హాస్టల్స్తో ఉండడానికి ఫ్రీగా అంటే స్కాలర్షిప్ తీసుకొని మనకు ఫుడ్, అకామిడేషన్ అవి ఇవ్వడం జరుగుతుందండి. ఆ హాస్టల్కి సంబంధించిన కూడా ప్రతి ఒక్క వీడియో నేను మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరూ కూడా నచ్చినట్టయితే, అంటే ఈ యొక్క వీడియోస్ కూడా మీ అందరికీ నచ్చినట్టయితే మా కోసం మీరు ఒక లైక్, కామెంట్ మరియు షేర్, అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్, మా వీడియో కనుక మీరు షేర్ చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.